హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈరోజు ఇక్కడ బోరబండలోని మధ్యన నడిబొడ్డున అర్ధనగ్నం ప్రదర్శన చేస్తున్నారు. అసలు ఈ అర్ధనగ్న ప్రదర్శనకు ముఖ్య కారణం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. ఏంటంటే అసలు ఎందుకు మేడం, ఎందుకంటే మేమంతా నిరుద్యోగులం, ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న విద్యార్థులం. ఎందుకంటే మేము నామినేషన్ వేసింది 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం. మా ఆరాటం మా యొక్క కడుపులో ఉన్న మంటతోటి ఇవాళ 2 లక్షల ఉద్యోగాల కోసం, మరి అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఉచితంగా హామీలు ఏ విధంగా ఇచ్చారంటే జీవో నంబర్ 29 గ్రూప్ 1లో అనేక రకాలుగా అవకతవకలు జరిగిన జీవో నంబర్ 29 అనేటువంటిది కేవలం స్థానికంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కట్టబెట్టకుండా కేవలం ఆంధ్ర వాళ్ళకి కట్టబెట్టి జీవో నంబర్ 29 తీసుకొచ్చి 3 కోట్ల కన్నా ఉద్యోగం అమ్ముకున్నారు. మరి జీవో నంబర్ 46 కానిస్టేబుల్కి ఎవరు కూడా స్థానికంగా ఉన్న వాళ్ళకి వస్తలేదు. మరి జీవో నంబర్ 108 మరి ఇది కూడా లేదు. మేము వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి 2 లక్షల ఉద్యోగాలు వెంటనే రిలీజ్ చేసి ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలని చేస్తూ ఉన్నాం. మేము కొట్లాడుతుంది 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం, 4 కోట్ల మంది ప్రజల కోసం మేము చైతన్యం చేస్తుంది. కాబట్టి వాళ్ళకు ఈ యువత మేలుకోవాలి. మేము ప్రశ్నిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మేము ఏం అడుగుతా ఉన్నామంటే, మీరు ఇచ్చిన హామీలు ఇవాళ ఎక్కడ పోయినాయి? మీరు అనేక రకాలుగా నిరుద్యోగుల్ని మోసం చేసిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఇప్పుడు మోసం చేయడానికి మేము మోసపోవడానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసపూరితమైన ప్రభుత్వం, మోసం చేసేవాళ్ళు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరు కూడా మోసపోవద్దు, మోసపోతే గోసపోతారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఓటేద్దని చెప్పి అందుకోసం అర్ధనగ్న నిదర్శన ప్రదర్శన చేస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ జూబ్లీహిల్స్లో చిత్తుగా ఓడిస్తాం. డిపాజిట్లు కూడా రానివ్వకుండా మేము ప్రధానమైన ఈరోజు జూబ్లీహిల్స్లో ప్రధానంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము నామినేషన్ వేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా కాశీ బరిలో నిలబడ్డారు. ఆయన సీరియల్ నెంబర్ 37 హార్మోనియం గుర్తుపైన ఓటు వేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహించినాం. ఎందుకంటే ఇవాళ అధికార పార్టీల దగ్గర, పెద్ద పార్టీల దగ్గర ఉన్నట్టు మా దగ్గర పైసలు లేవు. మేము నిరుద్యోగులం. మా నిరసన ప్రదర్శనల ద్వారా ఇవాళ ప్రజలకు మా గుర్తును తెలియజేసి మాకు ఓటు అభ్యర్థించడానికి వచ్చినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గద్దెనెక్కించినాం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పేసి. కానీ మాకు పూర్తిగా అన్యాయం చేసింది ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే లక్ష్యంగా మేము ఇవాళ ప్రదర్శన చేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ సాధించడంలో మా ఉస్మానియా యూనివర్సిటీలో భారీ ఎత్తున భూవెత్తున ఉజ్వలలాగా ఎగిసిపడి ఇలా ఉద్యమం చేస్తే మాకు వచ్చేసి మా నిరుద్యోగులకు మొండి జరిగిందే తప్ప ఎటువంటి న్యాయం జరగలేదు. దాంట్లో భాగంగా మా ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ కాశీని ఇలా బరిలో నింపినాం. ఎందుకంటే రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగడాలు. ఎందుకంటే ఒకరోజు 60,000 ఉద్యోగాలు అంటారు, ఒకళ్ళు 50,000 ఉద్యోగాలు అంటారు, ఒకళ్ళు 70,000 ఉద్యోగాలు అంటారు, ఒకళ్ళు 1,00,000 అంటారు. ఇదే మన గణేష్ లడ్డు పాటనా? గంటకో మాట గడియకో మాట గణేష్ లడ్డు పాట లెక్క ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మా నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ డిఎస్సిలో 10,700 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. మొత్తం 25,000తో మెగా డిఎస్సి చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం పోస్టులు ఖాళీలు ఉన్నాయి, కానీ ఉద్యోగాలు ఇస్తలేరు. ఎస్ఐపిసి నోటిఫికేషన్ కూడా 20,000తో ఖాళీగా రెడీగా ఉన్నాయి, కానీ నోటిఫికేషన్ ఇస్తలేదు. జీపీఓ ఉద్యోగాలు 10,956 నిరుద్యోగులతో భర్తీ చేస్తా అని చెప్పేసి ఇవాళ విఆర్ఓలతో భర్తీ చేసింది. దీంట్లో భాగంగా ఈ పోస్టులన్నీ కూడా ఏడికి పోతా ఉన్నాయి. ఇవాళ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ, తర్వాత జీపీఓ ఉద్యోగాలు కానీ, గ్రూప్ 1 ఉద్యోగాలు కానీ ఈ ప్రభుత్వం అంతా అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. నిరుద్యోగుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ అయిన కాశీనాథ్ని జూబ్లీహిల్స్లో నిలబెట్టి గెలిపించే ప్రయత్నంలో మేము ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే రాష్ట్రంలో సబర్ణ వర్గాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ఈ జూబ్లీహిల్సే కాదు, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టడంలో మేము ముందుంటాం. ప్రతి గడపకు పోతాం. ప్రతి జిల్లాలకు రథయాత్రలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓడగొట్టడంలో మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొండి వైఖరి కళ్ళు నెత్తికెక్కిన దాన్ని నేలకు దించడంలోనే మా ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు నిరుద్యోగులు కట్టుకున్నాం. ఇవాళ 30 లక్షల నిరుద్యోగుల తరపున మేము కొట్లాడడానికి సిద్ధంగా ఇవాళ ఈ విధంగా ప్రదర్శన చేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసే ధోరణిలో ప్రవర్తిస్తుంది. కాబట్టి మేము ఓటేసి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని చాలా దారుణంగా ముంచేస్తుంది. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే, మాకు 2 లక్షల ఉద్యోగాలు కావాలి. వచ్చిన సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ తీసుకొచ్చి నువ్వు భర్తీ చేసావు. అది కాదు కదా, కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు. మీరు ఒకసారి ఆలోచించాలి. మా తరపు నుంచి నిరుద్యోగులు మిమ్మల్ని గెలిపించాం కాబట్టి మీరు చూడండి. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు
నిరుద్యోగులకు మరి కానీ అదేవిధంగా రైతులకు కానీ మహిళలకు కానీ ఇంత కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటి వరకు నెరవేరలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతు బంధు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, ఆ విధంగా మహిళలకు మహాలక్ష్మి అని 2,500 రూపాయలు, అయితే చూస్తే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలా చాలా వాగ్దానాలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు. కానీ ఇప్పటి వరకు ఎవరికి ఏం రాలేదు. పాపం రైతులు ఈ రోజు చాలా మంది రైతులు కూడా నష్టపోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఉద్యోగస్తులు చూడాలంటే చాలా మంది ఇప్పటి వరకు వాళ్ళకు పిఆర్సీలు లేదు, డిఏలు లేదు, పిఏలు లేదు. గత 5 సంవత్సరాల నుండి ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే? మేము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ప్రతి ఒక్కరికి ఆదుకుంటామని చెప్పారు. కానీ ఇక్కడ నిరుద్యోగుల పక్షాన ఈరోజు మేమందరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్తో ఈరోజు మేము ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఓయూ కాశీనాథ్ని మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా హార్మోనియం గుర్తుగా ఓటు వేయాలని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాకు రావాల్సిన ఉద్యోగాలు, మాకు రావాల్సిన నిరుద్యోగ భృతి, ఆ విధంగా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మేనిఫెస్టో ప్రకారమే విడుదల చేసి మా నిరుద్యోగులకు ఆదుకోవాలని నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కులాల మధ్య చిచ్చులు పెట్టడం కూడా చాలా అవుతుంది. ఈ రోజు బీసీ వర్గాలకు 42% ఇస్తా అని చెప్పి అగ్ర కులాల వాళ్ళే కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు కొట్టుకొని చావాలా, మేము అగ్రవర్గాల వాళ్ళు పైన ఉండాలా అనే ఆలోచనలో ఉంటారు. ఈ రోజు 42% రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే 42% బీసీ రిజర్వేషన్ కేటాయించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. కనీసం రేవంత్ రెడ్డి కానీ కార్పొరేటరు ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే ఇల్లు అనేది లేదు నాకు. ఆడ వాడుక రెంట్లో ఉన్నాను. కానీ ఇంతవరకు అప్లై చేసిన ఇలా ఇచ్చేవాళ్ళకి అందరికి ఇస్తున్నాడు, నాకైతే ఇలా కనీసం పోరాడుతున్నా కూడా ఇంతవరకు సహాయం చేయట్లా. దాన్ని బట్టి ఆయన రేవంత్ రెడ్డి గారు చేసుకొని పేదలకి చేయాల్సిన పనులు చేసుకోవాలి, చేయాలి. కానీ ఇట్లా చేస్తే అట్లా కరెక్ట్ కాదు. ఇచ్చే వాళ్ళకి అందరికి ఇస్తున్నాడు, ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు, లేని వాళ్ళకి ఎవరు ఇట్లా, ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు, లేని వాళ్ళకి అస్సలు ఇట్లా ఆయన అయితే. కానీ ఎవరు ఎట్లున్నారో, ఏం చేస్తున్నారు, ఎవరు ఎట్లున్నారని కూడా విమర్శించుకోకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఎమ్మెల్యే కూడా అట్లా చేస్తున్నాడు. ఏం చేస్తాం, ఆ ప్రభుత్వం అట్లా ఉంది. ఆ విధంగా ఆ తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాగున్నారు. కనీసం నేను బాధపడుతున్నా, ఇల్లు లేదు, రెంట్లో ఉన్న 5,000 పెట్టుకొని చేసుకోవాలా, పొట్ట చేసుకోవాలా, అన్నం లేదు, కూడు లేదు, సంపాదించుకుంటే బతకాలి నేను. అటువంటి నేను ఆ పొయ్యి బాధపడుతుంటే ఒక్కరికి ఇలా ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడు, చేయట్లేదు. ఏదైనా అదే ప్రాధాన్యపడుతున్నాను నేను అందరికీ, ప్రతి ఒక్కరికి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా సరే రేవంత్ రెడ్డికి కూడా చెప్తున్నాను, మామూలు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు, లేని వాళ్ళకి ఇట్లేదు. అది నా ప్రార్థన. అది అందరికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఉద్యోగాలకు కానీ ఆయనకి కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి నేను పేదపడేది అంటే పేదవాళ్ళలాగా చేస్తుంటే, ఆలోచిస్తుంటే ప్రతి ఆలోచన ఆలోచుకోకుండా ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నాడు, లేని వాళ్ళకి ఇట్లేదు. అది చేస్తున్నాం మేడం. కానీ కాంగ్రెస్ ఇంతవరకు రాదు, వస్తే ఇంత నుంచి రాదు. ఎందుకంటే వచ్చేదానికి ఆ ప్రభుత్వం కట్ట చేయాలి, చేస్తేనే మనకి కట్టగా ఉంటుంది. చేయకుండా ఏం చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నాడు, చేయకుండా చేస్తున్నాడు, పేదలకి ఏమో వాళ్ళు చేస్తున్నాడు. ఇది మేడం. పోరా బండ మొత్తం తిరుగుతుంటే ఇక్కడున్న ప్రజలు కూడా కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే దగ, కాంగ్రెస్ అంటేనే దోచుకోవడం, కాంగ్రెస్ అంటేనే చాలా ప్రమాదం అని ఇక్కడున్న ప్రజలు, ఎందుకంటే విద్యార్థులు మీరు మోసపోయినారు, మీతో పాటు మేము కూడా మోసపోయినాం అని చెప్పి అనేక రకాలుగా ప్రజలు కావచ్చు అన్న కూడా వచ్చి, ఎందుకంటే మాకు ఇల్లు లేదు, ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఓటేసినారు, మేము ఓటేసినాం. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా మాకు శాపంగా మారిండు. చావడం తప్ప మాకు వేరే దిక్కు లేదని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయం, మా నిరుద్యోగులకు ఓటేస్తాం, అవసరం అనుకుంటే మీ వెనుక మేము కదిలేస్తాం. అన్నకు 50 ఓట్లు ఉన్నాయంట, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేయడు. ఖచ్చితంగా విద్యార్థులకు నిరుద్యోగులకు ఓటేస్తాం, మీకోసం మేము నిలబడతాం. ఎందుకంటే మేము మోసపోతున్నాం కాబట్టి మీ వెంట మేము ఉన్నాం. ఎక్కడ దగ్గర అక్కడ రాస్తాని అన్ననే చెప్పడం జరుగుతుంది. కానీ ధన్యవాదాలు అన్న. మేము ఏమంటున్నామంటే ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కదా, మరి ఇప్పటి వరకు 2 లక్షల ఉద్యోగాలు ఎంత ఇచ్చినావు, మరి ఏ జిల్లాల ప్రకారం ఇచ్చినావు, మరి ఇచ్చిన ఉద్యోగాలు ఎంతమంది నిరుద్యోగులు విద్యార్థులు సంతోషంగా ఉన్నారు, నిజంగానే ఇచ్చినవా లేకపోతే ఇచ్చినట్టు నాటకాలు ఆడుతున్నావా, డ్రామాలు ఆడుతున్నావా? ఒకటో పాయింట్. రెండో పాయింట్, మరి నిరుద్యోగ భృతి అని చెప్పి
3,016 అని చెప్పినావు. ఎంతమందికి ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు, ఎక్కడ పోయింది? మరి మూడో పాయింట్ 4,000 రాజు వికాసం అని చెప్పి 6,000 కోట్లు అంటూ రిలీజ్ చేసినావు. మరి 6,000 కోట్లు ఎక్కడికి పోయినావు, ఎవరు దోచుకున్నారు, ఎవరి ఇంట్లో ఉంది అని రేవంత్ రెడ్డికి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీ ఇంట్లో ఉందా, లేదంటే మీ మంత్రుల ఇంట్లో ఉందా, మీ ఎమ్మెల్యేల ఇంట్లో ఉందా, మీ కార్యకర్తల ఇంట్లో ఉందా, లేకపోతే ఇటలీలో ఉందా, ఎవరి దగ్గర ఉంది? లేకపోతే మా తెలంగాణ సొమ్ముని దోచుకొని లేకపోతే రాహుల్ గాంధీకి లేకపోతే ఇందిరాగాంధీకి పంపిస్తున్నారా? మా నిరుద్యోగులు అంటే మీకు లెక్కలేదా? ఉద్యోగాలు ఇస్తా అంటే ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా కేవలం మా పైన పోలీసులతో చెప్పి లాఠీచార్జ్ చేపిస్తారా? మా పైన కేసులు పెట్టిస్తారా? మమ్మల్ని అడ్డుకుంటారా? లేకపోతే మేము రోడ్డు మీదకి వస్తే మా సమస్యలు చెప్పుకుంటే మమ్మల్ని మా సమస్యని ముందు వెళ్ళనివ్వకుండా మమ్మల్ని ఆపుతారా? మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 4 కోట్ల ప్రజలారా ఒకసారి ఈ వీడియో చూడండి. ఎందుకంటే కడుపు మంటతోటి ఇవాళ బయటకు వచ్చి ప్రతి ఒక్క వీడియో చూసి షేర్ చేసి ఖచ్చితంగా మా వైపు నిలబడి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జూబ్లీస్లో ఖచ్చితంగా డిపాజిట్లు రానివ్వకుండా, ఎందుకంటే మేము గెలవడానికి కోసం కాదు, ఈ పేద పిల్లల్ని గెలిపించడానికి, పేద ప్రజల్ని గెలిపించడానికి, సబ్బన్న వర్గాన్ని గెలిపించడానికి కోసం, నిరుద్యోగులు గెలవడానికి కోసం, ఈ ప్రజల్ని చైతన్యం చేయడానికి కోసం మీరు డబ్బుకు అమ్ముడుపోతే మీరు మరొకసారి వారు చెప్పిన హామీలు మీరు నమ్మి మీరు చెప్పినట్టుగా ఓటేస్తే, ఎందుకంటే మోసం చేసేవాళ్ళు, మాయమాట చెప్పేవాళ్ళు, ఎందుకంటే మీ ఇంటికి వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం, మీ ఇంటి దగ్గరనే ఉంటాం, తెల్లలేస్తే మీ దగ్గరనే ఉంటామని చెప్పి వందలాది హామీలు ఇస్తారు. గెలవగానే 2.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మీ ఇంటికి రాలేదు. మరి ఇప్పుడే మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? మీ దగ్గర ఓటు ఉంది. ఓటు లేకపోతే మీ మొహం కూడా చూడరు. మీరు బతుకున్నారా లేదా, మీరు ఎక్కడున్నారా, తిన్నారా లేదా, మీ సమస్యలు ఏంది అని కూడా పట్టించుకోరు. కేవలం ఇప్పుడు వాళ్ళు వచ్చింది మీ ఓటు కోసం మాత్రమే. మిమ్మల్ని మీరు బాగున్నారా లేదా, మీరు ఏ విధంగా ఉన్నారని తెలుసుకోవడానికి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సింది ఓటు మాత్రమే, విధ్వంసాలు మాత్రమే. ప్రజలకు సంక్షేమంగా బాగుండదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి మా నిరుద్యోగులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, ప్రజలను కావచ్చు, రాష్ట్రం మొత్తం ఆగం చేస్తున్నాడు. ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకండి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. మా ఓటు హార్మోనియం గుర్తుకు ఓటేసి సీరియల్ నెంబర్ 37 మాకు భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా 30 డిమాండ్. ఈ డిమాండే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తలరాతలు మారుతుంది. అవసరం అనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టదింపుతుంది. ఈ డిమాండ్ నిరుద్యోగులకు, విద్యార్థులకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ డిమాండ్స్ ఉన్నాయి తప్ప. ఇందులో ఉన్న డిమాండ్స్ ఏంటండి? ఇందులో ఉన్న డిమాండ్, మొదటి డిమాండ్ ఉద్యోగాల పదవి విరమణ వయసు 58 నుంచి 61 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సవరించి ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 తగ్గించాలి. రెండోది 2 లక్షల ఉద్యోగాలు కల్పనలో రిలీజ్ చేయాలి. మరి మూడోది ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే రిలీజ్ చేయాలి. మరి గ్రూప్ 1 జీవో నంబర్ 29 రిలీజ్ చేయాలి. మరి కానిస్టేబుల్, ఎస్ఐ జీవో నంబరు 46 రద్దు చేసి భారీ 20,000 ఉద్యోగాలతో రిలీజ్ చేయాలి. మెగా డిఎస్సి, మరి 70% డైరెక్ట్ రిక్రూట్మెంటు, మరి స్కూల్ బిఎడ్ అభ్యర్థులు 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్తో పాటు టెట్లో కేవలం బయాలజీకి మాత్రమే పెట్టాలనే డిమాండ్ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు అన్ని శాఖలు ఉన్న ఖాళీలతో భర్తీ చేయాలి. కాబట్టి అనేక రకాల డిమాండ్ ఉన్నాయి, ప్రజలకు సంబంధించిన డిమాండ్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగ సమస్యలపై చర్చించి నివేదిక తయారు చేసి నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేయాలి. మరి ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50% ఇక్కడ తెలంగాణ బిడ్డలకు రిజర్వేషన్ కల్పించాలి. మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలే మిమ్మల్ని శాపంగా మారుతుంది. మిమ్మల్ని రోడ్డు మీద తీసుకొచ్చి మిమ్మల్ని చిత్తుగా ఓడించడానికి కోసం మేము బయటికి కదిలినాం.